మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని మాజీ సీజీఐ చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. మాజీ సీజీఐకి సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలని మాజీ సీజీఐకు చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. జస్టిస్ చంద్రచూడ్ ఉంటున్న నివాసాన్ని తక్షణమే స్వాధీనం చేసుకోవాలని కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, మాజీ సీజీఐ చంద్రచూడ్ కు సుప్రీంకోర్టు అల్టిమేటం జారీ చేసింది. ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను తక్షణమే ఖాళీ చేయాలంటూ కూడా ఈ యొక్క అల్టిమేటం లో తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. మాజీ సీజీఐ చంద్రచూడ్ కు ప్రస్తుతం నోటీసులను జారీ చేసి ఆయన ఉంటున్నటువంటి అధికారిక నివాసాన్ని ఖాళీ చేయాలి, ఆ నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలి అంటూ కూడా కేంద్రానికి సుప్రీంకోర్టు లేఖ రాయడం జరిగింది. ఈ లేఖలో కొన్ని కీలక విషయాలను కూడా పేర్కొన్నారు. ఎందుకంటే గత నవంబర్ లోనే చంద్రచూడ్ యొక్క పదవీ కాలం అనేది ముగిసింది. అప్పటికే ఆయన పదవీ విరమణ కార్యక్రమాలు కూడా పూర్తి చేసేసుకున్నారు. ఆ తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ గవాయి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తూ అనేక విషయాలలో కీలకంగా ఉన్నారు. అయితే రిటైర్డ్ అయినప్పటికీ కూడా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా ప్రధాన న్యాయమూర్తి బంగ్లాను ఖాళీ చేయకుండా మాజీ సీజీఐ చంద్రచూడ్ అలాగే ఉండటంతో పలుసార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. నోటీసులు ఇచ్చినప్పటికీ కూడా ఖాళీ చేయకపోవడంతో ఇక తక్షణమే ఆయన యొక్క అధికారిక నివాసాన్ని, ఆయన ఉంటున్నటువంటి నివాసాన్ని స్వాధీనం చేసుకోవాలని సుప్రీంకోర్టు కేంద్రానికి లేఖ రాసినట్లు కూడా మనకు సమాచారం అందుతోంది. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.